ఇక సోమవారం సీఎం రేవంత్ రెడ్డి బోత్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి మధ్యాహ్నం చేరుకుంటారని ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా సీఎం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. ఇక ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మల్లెపూల నరసయ్య ఇతర ముఖ్య శ్రేణులతో కలిసి పిప్రి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అటు ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కలిసి పిప్రికి వస్తున్నారంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఇక సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మధ్యాహ్నం 2:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ కాన్స్టిట్యున్సీ పిప్పర్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. మరి రేపు వాళ్ళు మధ్యాహ్నం వచ్చి సాయంత్రం 5 గంటల దాకా ఈ సభ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాను ధ్వంసం చేస్తే ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 6వసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలల సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇలా 6 గ్యారంటీలు తూచ తప్పకుండా ఒకటెనుక ఒకటి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతూ ఉంది. ప్రధానంగా ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, మహిళలకు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం కానీ, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మరి ఎవరు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పేదలందరికీ సన్నబియ్యం, వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఇంకా కూడా ఇవాళ ఆరోగ్య బీమా సౌకర్యం ఏదైతే ఇవాళ హెల్త్ కాకుండా బీమా సౌకర్యాన్ని కూడా మరి గతంలో రైతు బీమా కానీ అదేవిధంగా ఇతరాతర బీమా సౌకర్యాలు ఏ రకంగానైతే కులవృత్తులకు ఉండను మొత్తం ఒకటే దానిలో తీసుకొచ్చి అందరికీ బీమా సౌకర్యాన్ని మరి కొత్తగా ఇవాళ ప్రభుత్వం మన బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ ఆశించినంత మేరకు ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడనే పాదయాత్ర మొదలుపెట్టింది కాబట్టి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఏవైతే వాగ్దానం చేసినా ఇక్కడి నుంచి మంచిర్యాల వరకు దాదాపు 32 రోజుల పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలు మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసి మనం ఈ సభ అక్కడ పెడదాం, మనం చేసిన వాగ్దానాన్ని శాంక్షన్ ఇచ్చే ఉద్దేశంతో, అంటే కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం, చెప్పింది ఖచ్చితంగా చేస్తామని ఒక సందేశాన్ని